ఏప్రిల్ 20 రాగానే ఆదివాసీ ప్రజల గుండెల్లో ఒక అలజడి మొదలవుతుంది. ఆ అలజడే 1981 ఏప్రిల్ 20. ఆ రోజు భూపోరాటంలో వందల సంఖ్యలో ఆదివాసీ రైతులు చనిపోయిన రోజు. నేటికి 44 సంవత్సరాలు పూర్తయింది. 44 సంవత్సరాల వ్యవధిలో ఆదివాసీ ప్రజల పట్ల మార్పులు వచ్చాయా? 170 కానీ, పీసా చట్టం కానీ, 5th షెడ్యూల్ ప్రకారం రావాల్సిన హక్కులన్నీ ఆదివాసీ ప్రజలకు వస్తున్నాయా లేదా? అసలు ఏం జరుగుతుంది? ఇంకా 170 చట్టం చెప్పిన ప్రకారం భూ బదలాయింపు కావచ్చు, కౌలుదారు కావచ్చు, భూ హక్కు కావచ్చు, ఇలాంటి పలు హక్కులు ఆదివాసులకే ఉన్నాయా? ఈ ప్రాంతంలో గిరిజనేతరులు వద్దు అని పోరాటం చేసిన ఆ రోజు ఇప్పుడు గిరిజనేతరులు ఇంకా హజమాయిష్ చేస్తున్నారా లేదా? ఆదివాసీ ప్రాంతాల్లో ఇంకా అన్యాక్రాంతం జరుగుతుందని జైనూర్ లాంటి ఘటనలు పచ్చిగా కనబడుతున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వాలు ఆదివాసీల సాధికారత దిశగా అడుగులు వేయట్లేదు? ప్రస్తుతం మనం ఇంద్రవెల్లి స్తూపం వద్దనే ఉన్నాం. జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన 1981 ఏప్రిల్ 20వ తేదీ ఆశలు నెరవేరాయా లేదా? 44 సంవత్సరాలు గడిచినా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు ఏం చెబుతున్నారు? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. ఇంద్రవెల్లి కొండల్లో దండే పుట్టిందా, నేస్తమా వస్తవా? ఇది పాట. దీనికి సజీవ సాక్ష్యమే నేటి రోజు. 1981 ఏప్రిల్ 20న ఆదివాసీ అమాయక ప్రజలపై తుపాకీ తూటాలు దూసుకు వెళ్ళిన రోజు. ఆ తుపాకీ తూటాలు, ఆ గాయాలు, ఆ రక్తపు మరకలు ఇంకా ఆదివాసీ ప్రజలు మర్చిపోలేమంటున్నారు. ఇంకా అమరులను స్మరిస్తూ వారి ఆశయ సాధన దిశగా ఉద్యమాలు ఉర్రూతన చేస్తాం, ఉద్యమాలకు జంగు సైరన్ ఊతామంటున్నారు. అసలు ఆ రోజు 1981 ఏప్రిల్ 20 రోజు ఏం జరిగింది, ప్రజలు ఏం చెబుతున్నారు, ఆదివాసీ ప్రజలు తెలుసుకుందాం. ఆదివాసీ హక్కుల కోసం అల్లుపెరగని పోరాటాలు ఇంకా జరుగుతున్నాయి. 1981 నుంచి 2025 వరకు ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు. ఆశయ సాధన దిశగా అడుగులు వేస్తామని చెప్పారు. అయితే దీనికంటే ముందు నేను ఒకసారి పూర్తి సారాంశం చెప్పే ప్రయత్నం చేస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1981 ఏప్రిల్ 20 రోజు ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అని వేలాది మంది తరలి వచ్చారు. ఆ వేలాది మంది తరలి వచ్చిన తరుణంలోనే ముందుగా ఈ మీటింగ్కు అనుమతిస్తామని చెప్పారు. అనంతరం ప్రజల తాకిడి చూసి దీంట్లో మావోయిస్టులు చొరబడ్డారు అనే ఇంటెలిజెన్స్ చెప్పిందని వెంటనే ఆ మీటింగ్కు ఇచ్చిన పర్మిషన్ రద్దు చేశారు. రద్దు చేసిన అనంతరం మా భూములపై మాకు హక్కు కావాలి, 170 చట్టం అంటే 1959లో భూ బదలాయింపు చట్టం, 1959 అనంతరం 1970లో భూ బదలాయింపు చట్టం అంశం అనంతరం 1970లో ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే 170 చట్టం. 170 చట్టం ప్రకారం గిరిజనేతరులు ఎవరు గిరిజన ప్రాంతంలో పట్టాలకు అర్హులు కాదు. మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే గిరిజనేతరులకు ఎటువంటి హక్కు అడవి మీద కానీ, అడవి సంపద మీద కానీ, అదేవిధంగా భూముల మీద కానీ ఉండదని చెప్పే ప్రయత్నం. ఇదంతా కూడా అప్పటి పోరాటానికి ఒక రకంగా నాంది పలికిందని చెప్పుకోవచ్చు. అయితే ఇన్ని చట్టాలు వచ్చినా ఆదివాసీ ప్రాంతాల్లో ఇంకా దోపిడీ జరుగుతుంది, మా భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, మాకు
అడవి మీద హక్కు లేదు, నీరు మీద హక్కు లేదని ఆదివాసీ ప్రజలు ఉద్యమానికి శంఖారావం చుట్టిన పరిస్థితి. ఆ ఘటనే 1981కి దారి తీసింది. రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఒక మహా సమ్మేళనం ఇక్కడ మొదలైంది. ఆ సమ్మేళనం కాస్త హింసాత్మకంగా మారింది. ఒక రకంగా ఇది కూడా జలియన్ బాగ్ లాంటి హింసాత్మక ఘటననే అప్పటి మేధావులు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు ముక్త కంఠంతో చెప్పిన పరిస్థితి. ఇప్పుడు కూడా మళ్ళీ మావోయిస్టు పార్టీ ఒక విషయం చెబుతుంది. 44 సంవత్సరాలు గడిచినా ఇంకా ఆదివాసీ ప్రజల సమస్యలు తీరలేదని చెబుతున్నారు. 170 చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వాలు స్పందిస్తలేవు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆదివాసీ హక్కుల దిశగా ఉంటుంది అని అనుకున్నాం, కానీ లేదని సూటిగా మావోయిస్టు పార్టీ కూడా చెబుతుంది. ఎందుకు ఇలాంటి ఎందుకు ఇటువంటి ఇంకా లేఖలు విడుదలవుతున్నాయి? నిజంగానే ఆదివాసీ ప్రజలు ఏమంటున్నారు? ఈ ప్రాంతంలో ఇంకా భూములపై హక్కులు వచ్చాయా లేదా? ప్రభుత్వాలు చెప్పినప్పటికీ, పాలకులు వరుసగా మారుతున్నప్పటికీ మా హక్కులు నెరవేరలేదనే ఆదివాసులు ముక్త కంఠంతో చెబుతున్నారు. భీం వారసత్వాన్ని ఇంకా కొనసాగిస్తాం, మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగకుంటే ప్రత్యక్ష పోరాటాలు తప్పవని ఆదివాసీ ప్రజలు చెబుతున్నారు. ఇదంతా కూడా సారాంశం ఎంత చెప్పినా తక్కువనే. అయితే మనం ఇంద్రవెల్లి దగ్గరే ఉన్నాం. ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. 1981 ఏప్రిల్ 20వ తేదీన భూ పోరాటంలో రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో ఒక పెద్ద కళావేదిక ఏర్పాటు చేశారు. ఆ కళావేదిక ఏర్పాటులో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని అప్పటి ప్రభుత్వం నేరుగా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ చెబుతాను, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ని క్యాన్సిల్ చేసి రైతులు రోడ్డు మీద బైఠాయించి మాకు మా భూములకు మా హక్కులు కావాలి, మా హక్కులు మాకే కావాలి, మాకు న్యాయం జరగాలని పోరాటం చేసిన పరిస్థితి. అదే స్మారక స్తూపం ఇక్కడ నిర్మాణం జరిగింది. అప్పటికే స్తూపాన్ని ఒకసారి కూల్చేసిన పరిస్థితి. కూల్చేసిన అనంతరం ఎవరు కూల్చారో కూడా తెలియదు. కూల్చేసిన తర్వాత ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో, ముఖ్యంగా సిడం శంభు లాంటి ముఖ్యమైన కొంతమంది నేతల సహాయంతో ఈ స్తూపాన్ని మళ్ళీ నిర్మాణం, అంటే శంభు లాంటి ముఖ్యులు, శంభు కావచ్చు, అదేవిధంగా అర్జు మాస్టర్ కావచ్చు, ఇటు భుజంగరావు లాంటి కొంతమంది మేధావులతో ఆదివాసీ ప్రజలను ఐక్యం చేస్తూ, సంఘాలను ఐక్యం చేస్తూ మళ్ళీ పోరాటం మొదలైంది. ఆ పోరాటం ద్వారానే ఈ స్తూపాన్ని మళ్ళీ నిర్మాణం జరిగింది. ఇది ఒక రకంగా రష్యాలో జరిగిన డిజైన్ ఈ స్తూపందని కొంతమంది ప్రజా సంఘాలు చెబుతారు. అయితే ఒకసారి మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజా వీరులు మృత్యుంజయులు అంటూ చూపెట్టే ప్రయత్నం జరిగింది. దీంట్లో ప్రధానంగా స్తూపానికి సంబంధించి కొంత ప్రత్యేకంగా రంగులు, అదేవిధంగా హంగులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొంత దీనికి సంబంధించి పలు డిమాండ్లతో పూర్తి స్తూపాన్ని అత్యంత సుందరంగా చేసే ప్రయత్నం ఆ తర్వాతనే ఇది జరిగింది. రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి అమరుల స్మారక స్తూపాన్ని 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది స్తూపాన్ని కూలగొట్టారని చెబుతున్నారు. అయితే ఎప్పుడు ఈ స్తూపాన్ని కూలగొట్టారు ఏంటి అనే కోణంలో కొంత ఆదివాసీ రైతులు చాలా సీరియస్గా, ఆదివాసీ సంఘాలు చాలా సీరియస్గా ప్రతిఘటించాయి. 1986 మార్చి 19న ఈ స్తూపాన్ని కూల్చే ప్రయత్నం జరిగింది. మళ్ళీ 1987, మళ్ళీ చెబుతున్నాను, 1987లో ఈ స్తూపం మళ్ళీ గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ ఆధ్వర్యంలో మళ్ళీ నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం ఆంక్షలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు ఏప్రిల్ 20వ తేదీ వచ్చిందంటే చాలు 144 సెక్షన్ ఉండేది. ఎటు చూసినా 100 మీటర్ల మేర తుపాకుల పహారాల మధ్య ఈ స్తూపం ఉండేది.
ఇక్కడికి ఎవరు వచ్చి కనీసం పుష్పాలు కూడా వేసే పరిస్థితి ఉండకపోతుండే. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్తూపం ఆంక్షలు సడలిస్తూ ఎవరైనా అమరులను స్మరించవచ్చని చెప్పిన పరిస్థితి. ఇదంతా కూడా జరిగిన యథార్థ గాథ. ఇప్పుడు ఏమంటున్నారనే కోణంలో ఒకసారి మాట్లాడించే ప్రయత్నంలో వాస్తవాలు ఏ విధంగా చెబుతారు, ఏం చెబుతారు అనేది తెలుసుకుందాం. April 20 ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఆదివాసుల్లో ఇంకా ఈ 20వ తేదీ ఏప్రిల్ రాగానే అలజడి మొదలవుతుంది, అసలు ఏం చెప్తున్నారు? మనతో పాటు సుగ్నక్ ఉంది. గతంలో కూడా టీచర్గా సామాజిక కార్యకర్తగా పనిచేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఒకసారి మాట్లాడిద్దాం. అక్క, ఏంటి పరిస్థితి, ఏం జరిగింది ఆ రోజు? 1981 ఏప్రిల్ 20 ఆనాడు సోమవారం ఇక్కడ కమ్యూనిస్టు వాళ్ళ సిపిఐ వాళ్ళు మరి సమావేశం పెట్టుకోవడం జరిగింది. అప్పుడు భూపట్టాల కొరకు పోరాటాలు చేస్తున్నారు ఆదివాసులు భూములు కొట్టుకొని. ఆ పోరాటాల్లో మాకు పట్టాలు ఇస్తారనేటువంటిది ఒక సమావేశం అన్నమాట. ఆ సమావేశానికి వస్తే ఏదో ఒక మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశయంతో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మార్కెట్ ఒకటి, సోమవారం మార్కెట్ కాబట్టి మేము మార్కెట్ చేసుకోవచ్చు, సంత చూసుకోవచ్చు, ఈ మీటింగ్ కూడా అయినొచ్చు అనేసి యావత్ ఆదివాసులందరూ కూడా, ఉమ్మడి జిల్లా ఆదివాసులందరూ కూడా, ఆడ మగ అందరూ కూడా తరలి రావడం జరిగింది. తరలి వచ్చిన తర్వాత పర్మిషన్ కూడా తీసుకున్నారు అప్పటికి. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద మొత్తాన సంఖ్య తరలి వస్తుందనేసి పోలీసులు ఆపడంతో వాళ్ళు ఆగకపోవడంతో కాల్పులు జరపడంలో దాదాపుగా 100కు పైగా మంది చనిపోవడం అనేది జరిగింది. ఆదివాసులు భూమి భుక్తి విముక్తి కొరకు పోరాటం చేసి ఈ భూమిని, ఇంద్రవెల్లి గడ్డపైన ఈ భూమిని వాళ్ళ రక్తంతో తడిపారు ఆ రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడే కొంత నిర్ణయం తీసుకొని పోడు భూములకు పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత మళ్ళీ జరగలేదు. ఇప్పటికి ఇంకా పోడు భూములకు పట్టాలు కావాలనేసి ఆదివాసులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఒకటి ఆనందదాయకం ఏమంటే, గత ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తుండే, తుపాకీ నీడలో భయభ్రాంతులతోటి వచ్చి 144 సెక్షన్ ఉంటుండే, ఇంద్రవెల్లి స్తూపానికి వచ్చేసి నివాళులు అర్పించడం అనేది జరుగుతుండే. చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే, మా ఆదివాసీ బిడ్డలను, అమరవీరులకు మేము హ్యాపీగా సంతోషంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా వచ్చి నివాళులు అర్పించేటువంటి ఒక అవకాశం దొరికింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము తప్పకుండా నివాళులు అర్పించాలి. జోడేఘాట్ అక్కడ కుమ్రం భీం జల్ జంగల్ జమీన్ కొరకు పోరాటం చేసి తను అసలు బాస్తే మరి ఈరోజు మేము అక్కడ ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. ఇక్కడ కూడా ఈసారి మా కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఆంక్షలు తీసేసి మరి స్వేచ్ఛగా ఆదివాసులందరూ కూడా, యావత్ అందరూ కూడా వచ్చి నివాళులు అర్పించే ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కుటుంబాలకు కూడా పోయినసారి గౌరవ సీఎం గారు కూడా వచ్చి హామీ ఇవ్వడం జరిగింది, కుటుంబాలను ఆదుకుంటామనేసి. ఇప్పుడు కూడా గౌరవ మినిస్టర్ కూడా సీతక్క గారు కూడా చెప్పారు, ఆ కుటుంబాలకు మనకేమి కావాలి, ఇండ్లు కావాలా, భూమి కావాలా, పెన్షన్ కావాలా, ఏదైతే అది మనం తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందనేసి చెప్పడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వాల దగ్గర మెమోరాండాలు ఇచ్చి అప్లికేషన్స్ ఇచ్చి చాలా అలసిపోయినాం మేమంతా కూడా. కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు గవర్నమెంట్కు ఆదివాసుల తరపున మేమందరం కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళే చంపి ఇప్పుడు నివాళులు అర్పిస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాం, స్మారక మ్యూజియాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని ఏదో కుంటి సాగు చెప్తున్నారని పలు పార్టీలు. తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. అనుకోనటువంటి సంఘటనలో తప్పులు జరగచ్చు. ఆ తప్పును సరిదిద్దుకొని జరిగిన తప్పును సరిదిద్దుకొని ఇక్కడ అమరులైనటువంటి వాళ్ళకి అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉన్నాం మేము. అప్పుడు కూడా మరి పట్టాలు ఇచ్చాము. నిజంగానే ఆదివాసులు అభివృద్ధి కామెడ దూరంలో ఉన్నారు కాబట్టి ఈ పోరాటం చేస్తారనేసి అప్పుడు గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు కూడా అమరవీరులు నిజంగానే అక్కడ చాలామంది అమరులయ్యారు కాబట్టి గత ప్రభుత్వాలు ఆదుకోలేదు. సరే, తప్పు జరిగింది, గత ప్రభుత్వాలు అయితే ఆదుకోవాలి కదా, ఆదుకోలేదు కాబట్టి మనం తప్పు చేస్తాం కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకుందాం. తప్పు చేశామని ఒప్పుకొని వాళ్ళని మేము ఆదుకుంటున్నాం. ఇక్కడ ఆంక్షలు కూడా తీసేసి అమరులకు స్వేచ్ఛగా నివాళులు అర్పించేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ఒక విషయం చెప్పండి, మీరైతే ముందు నుంచి ఉన్నారు, గ్రామాలు తిరిగారు, మీకు విషయం తెలుసు, ఒక ఉద్యమకారురాలుగా మీకు ముద్దురుంది, పలు కేసులు కూడా మీ మీద అయిన పరిస్థితి, 100కు పైగా చనిపోయినరని
ఆదివాసీ సంఘాలే ఆరోపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం 20 మంది చనిపోయినారని అప్పుడు ప్రభుత్వము లెక్క ఇది ఎట్లా చూడొచ్చు ఇదంతా? నిజంగానే 13 మంది అనే గత ప్రభుత్వాల నుంచి 13 అనుకుంటూనే వచ్చినాయి. మేమైతే 100కు పైగా చనిపోయారనేసి మేము చెప్పుకుంటూనే వచ్చాము. ఇప్పుడు గౌరవ సీఎం గారు, గౌరవ మినిస్టర్ గారు సీతక్క గారు కూడా చెప్పారు ఎంతమంది అయితే ఉన్నారో. మనం ఎంత లెక్కలు తీసుకురండి, 300 కానీ ఎంతమంది అయినా కానీ మనం ఆదుకుందాము తప్పకుండా అనేసి చెప్పడం జరిగింది. మేము రోజు ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగితే దాదాపుగా మొన్న 30 దాకా మాకు లెక్కలు కూడా రావడం జరిగింది. ఆ 30 మందికి ఏం కావాలనేటువంటిది తప్పకుండా ఆదుకునేటువంటి బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇది పరిస్థితి. కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై బాధ్యత తీసుకుంటుందని చెబుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించిన అంశంలో భుజంగరావు సార్తో కూడా మాట్లాడించే ప్రయత్నించిందాం. అమరుల త్యాగాలపై ఖచ్చితమైన అధ్యయనం చేసే ప్రయత్నం భుజంగరావు చేశారు. ఎన్నో కేసులు, ఎన్నో రకాల నిర్బంధంలో సామాజిక కార్యకర్తగా తను బాలగోపాల్ సార్ నుండి గద్దర్ వరకు తన వెంటే ఉండి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇంద్రవెల్లి యథార్థం గురించి ఏం చెప్తాడో ఒకసారి అన్నతో మాట్లాడదు. అన్న, ఏంటి అసలు ఇంద్రవెల్లి ఈ అంశం అంతా కొద్దిగా క్లుప్తంగా ప్రజలకు తెలిసే విధంగా? మిత్రులారా, ఇవాళ ఏప్రిల్ 20 ఈరోజు జరిగేటువంటి అమరవీరులను స్మరించేటువంటి రోజు ఇది. ఈరోజు ఆ గాయం ఇవాళకి 44 సంవత్సరాలు పూర్తి చేస్తూ 45వ సంవత్సరంలో అడిగేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ అమరవీరుల యొక్క ప్రాంతం అంతా కూడా ఇవాళ ఒక స్వేచ్ఛా వాతావరణం కలిగిస్తుంది. దీనికి మేము నిజంగా సంతోషిస్తున్నాం. ఏదైతే 1981 ఏప్రిల్ 20 నుండి 17 వరకు కూడా, అంటే మొన్నటి 22 వరకు కూడా ఇది ఆంక్షలతో ఉన్నటువంటి ప్రాంతం. అంటే ఆదివాసీ అమరులు వాళ్ళ యొక్క ఉద్దేశం ఒకటే, జల్ జంగల్ జమీన్, మాకు బ్రతికేటువంటి మాకు స్వేచ్ఛ ఇవ్వండి, మా ప్రాంతాన్ని మేము రక్షిస్తాం, మా హక్కులను మేము కాపాడుకోవడానికి అని వాళ్ళు 81 ఏప్రిల్ 20న ఈ ప్రాంతంలో మాట్లాడడానికి కూర్చోవడానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి దోపిడీదారులు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఇంద్రవెల్లి ఆదివాసీ ప్రాంతాలను వశపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక మోసగాళ్లను వాళ్లకు గుండెలు అదిరి మా మీద దాడులు చేస్తున్నారు అని ఉన్నతాధికారులకు చెప్పడంతో ఆ రోజు ఉన్నతాధికారులు ఎస్పీ కావచ్చు, కలెక్టరు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓస్ వాళ్ళకు ఈ పరిసరాలను చూసి వాళ్ళకు అసలు ఆదివాసుల యొక్క పరిస్థితులు తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అడిగేటువంటి ఆదివాసుల యొక్క హక్కులు, ఆ ప్రాంతం యొక్క విముక్తి, మాకు స్వేచ్ఛ ఉండాలి, ఈ దోపిడీలు ఉండకూడదని మాట్లాడే క్రమంలో ఒక రకమైనటువంటి నింద వేసి వీళ్ళు మా మీద దాడులు చేస్తున్నారని చెప్పడంతో పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడ కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పులు జరపడంతో ఆ విచ్చలవిడితనం మళ్ళీ ఆ గుంపులను చూసి పిట్టలను కాల్చినట్టు కాల్స్తే ఆ రోజు 100 మంది చనిపోయినారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఆ పాలకులు, ఆనాటి పాలకులు, ఈనాటి పాలకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా పట్టించలేనటువంటి పరిస్థితి. 44 సంవత్సరాలు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ పార్టీ నాయకులు వచ్చినా ఓట్లు వచ్చే వరకు ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి వచ్చి ప్రమాణాలు చేయడం, ఆదివాసులు ఏ హక్కుల కొరకైతే పోరాటం చేశారో మేము గెలిస్తే మా పాలన వస్తే వాళ్ళ యొక్క హక్కులను మేము కాపాడుతాం అని వాగ్దానాలు చేసినటువంటి కాంగ్రెస్ నుండి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు నిషేధాజ్ఞాలతోటి, అంటే భయంగా బతికేటువంటి పరిస్థితి. మా ఆదివాసీ సంస్కృతులు, సాంప్రదాయాలు, చచ్చిపోయినలను జ్ఞాపకం చేయడానికి, పూజలు చేయడానికి కూడా మాకు ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వలే. ఆ రకంగా ఈ కొత్తగా వచ్చినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఒక 2 సంవత్సరాల క్రితం మొదటిగా ఈ ఇంద్రవెల్లి అమరవీరుల ఇక్కడికి వచ్చేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఇవాళ మాకు స్వేచ్ఛ కలిగింది. ఇవాళ ఇంకా లోతుగా పోవాలంటే ఈ ప్రాంతం ఇప్పటికి కూడా ఏ చట్టాలు ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. చనిపోయినటువంటి కుటుంబాలు మా లెక్కలో నేను చేసినటువంటి సర్వేలో 30 మంది ఇవాళ చనిపోయినారు. ఈ స్థలంలో
19 మంది చనిపోయారు. ఆ రోజు చంపబడినటువంటి ఆదివాసులను వాళ్ళ శవాలను కూడా ఆదివాసులకు ఇవ్వకుండా కాల్చేసినటువంటి ఆనాటి క్రూరమైనటువంటి ఆ ప్రభుత్వాలు, అధికారులు. ఈరోజు మనకు అలాంటిది కాకుండా ఒక మనుషులుగా, ఒక ఆదివాసులుగా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పిస్తున్నారనేటువంటి ఒక సంతోషం ఉంది. గత సంవత్సరం క్రితం కాంగ్రెస్ వచ్చిన తర్వాత స్మృతివనం చేస్తామన్నారు. ఆ ప్రకారంగా స్మృతివనం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలను అమలు చేయాలి. చనిపోయినటువంటి కుటుంబాలకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా లాంటివి ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలి. వాళ్ళ కుటుంబాలకు మరణించినటువంటి అమరుల యొక్క కుటుంబాలకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలి. వాళ్ళకు పూర్తి స్థాయి ఇల్లు నిర్మాణం ఇవ్వాలి. వాళ్ళు ఏదైతే ఇప్పుడు మన ప్రభుత్వం లోన్లు ఇస్తామంటున్నారు, ఆదివాసులకు లోన్లు ఇచ్చి ట్రైకర్ లోన్ల ద్వారా బాగుపడతారంటే అది సాధ్యం కాదు. మన ఆదివాసులకు కావాల్సింది భూమి. ఆ భూమి పట్టాలు ఇవ్వండి. ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వండి. ఆ మరణించినటువంటి కుటుంబాలను రక్షించడానికి పెన్షన్ లాంటివి మీరు చేయాలి తప్ప ఈ లోన్ల ద్వారా ఈ ఆదివాసీ కుటుంబాలు, అమరవీరుల కుటుంబాలు బ్రతకలేవు. కాబట్టి మేము ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకునేది, ఈ భూమి ఎకరం భూమి ఇస్తాము, దీన్ని స్మృతివనం చేస్తామన్నారు. కాదు, ఇప్పుడున్నటువంటి ఈ భూమి మేముగా ఇక్కడున్నటువంటి ఆదివాసీ నాయకులు కలిసి ఈ ఎకరం భూమిని మేమే ఈ అమరవీరుల ఆశయ సాధన సమితి ద్వారా రిజిస్ట్రేషన్ చేసి బాధితుల నుంచి దానం చేసినటువంటి ఆ దానంతో ఉన్నటువంటి ఎకరం భూమి, ఇదే కాకుండా సీఎం గారు అన్నట్టుగా ఇంకా ఎకరం అన్నారు కదా, ఇంకో ఎకరం పక్కన లేదా ముందన కానీ ఇంకో ఎకరం భూమి ఇస్తేనే వాళ్ళు ఇచ్చినట్టుగా అవుతుంది. కాబట్టి ఇది పక్కాగా రైతు కూలి సంఘం భూమి. ఈ భూమికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈ భూమి ప్యూర్లీ రైతు కూలి సంఘం పేరు మీద ఉంది. అప్పుడున్న ఉద్యమకారులు ఎవరైతే మీలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా సమకూర్చి చందాలు వసూలు చేసిన భూమి. దీనిపై అంటే ఏ విధంగా మిత్రమా మీరు అన్నట్టు ఆ రోజు ఇది ఏజెన్సీ భూమి, ఇది పీపీ ల్యాండు. ఈ పీపీ ల్యాండ్లో ఆనాడు ఆదివాసులను చంపినటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ స్తూపాన్ని నిర్మించడం అనేది జరిగింది. కానీ ప్రభుత్వం కానీ ఆనాడు రైతు కూలి సంఘము పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి భూమి కాదు. తీరా ఇవన్నీ మేము చేస్తున్నప్పుడు నేనుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులుగా ప్రభుత్వంతో ఇక్కడ మా ప్రాంతంలో చనిపోయినటువంటి వాళ్ళు మొక్కడానికి కూడా మాకు అవకాశం ఇస్తలేరు. అదే వేరే సమాజానికి అయితేనేమో వాళ్ళు చనిపోయిన మొక్కులు తీర్చుకుంటారు, బతికుంటే మొక్కులు తీర్చుకుంటారు. మా ఆదివాసులకు ఎందుకని మేము కోర్టు ద్వారా ఈ పర్మిషన్ తీసుకున్నాం పూజలు చేయడానికి. రెండవది, ఈ భూమికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి దాత మా దగ్గర కాగితాలు ఉన్నాయి. ఆయన మర్యాదగా అడిగినాం, ఆ భూమి ఎవరిది, మీరు ఎట్టిస్తా, మాకు ఏమన్నా ఇస్తారంటే, సార్ నేను 20 గుంటలు ఇస్తా, మా నాన్న చనిపోయేటప్పుడు చెప్పిండు, వాళ్ళు రైతు కూలి సంఘం వాళ్ళు చెప్పారన్నారు. అది కాదు, ఇది మొత్తము 240 సర్వే నెంబర్ పీపీ ల్యాండ్. ఇది మొత్తం 12 ఎకరాలు ఉంటుంది. ఈ భూమిని మినిమం మా అమరవీరులకు 4 ఎకరాలని ఇవ్వాలని మేము ఆ రోజు ఎంఆర్ గారికి మేము ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కుడుమెత్త గోదురు, భీమరావు, వెంకట్రావు, తర్వాత ఆదివాసీ సంఘం భీమరావు. మనం ఇప్పుడు పరిస్థితి ఏంది? ఆదివాసీ సమాజం కనీసం తాగడానికి నీళ్ళకు కూడా లేక ఇబ్బంది పడుతున్నారని చెప్తారు. నిజమా ఏంటో? ఇది నిజము. మా బతుకులు, ఆదివాసీ బతుకులు 1940-80 నుంచి ఏదైతే అమరులు భూమి, భుక్తి, నీరు, మా అడవులు అని అన్నారో, ఇప్పటికీ మాకు సమస్యలుగానే ఉన్నాయి. రూపాలు మారిపోయినాయి తప్ప సమస్య తాగడానికి నీళ్లు లేవు, దున్నడానికి భూములు లేవు, పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు. ఇవాళ ఆదివాసులు అంటేనే హక్కులు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పేసా కావచ్చు, 170 కావచ్చు, ఇక్కడ ఉన్న రాజ్యాంగం ఇచ్చిన 5th షెడ్యూల్ ఉన్నటువంటి హక్కులు ఏవైతున్నాయో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ అవుతలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలకు నిజంగా ఈ అమరవీరుల మీద ప్రేమ, అనురాగం గిట్ట అనుకుంటే మాకు చట్టాలను అమలు చేస్తే చాలు. ఏదైతే ఇప్పుడు మనకు నీటి సమస్య అంటున్నారో, నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది.
చెలిమెల నీళ్లు తాగుతున్నారు. అంటే మధ్యయుగాల పరిస్థితి ఇవాళ ఆధునిక యుగంలో మేము అనుభవిస్తున్నాం. ఇది వాస్తవం. కాబట్టి ప్రభుత్వాలు నీటి సమస్యను తొందరగానే చూడాలి. తర్వాత ఏదైతే అమరులు ఏవో ఆశయాలకైతే పోరాటం చేశారో రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు, పేసా చట్టం, ఏజెన్సీ చట్టం, 5th 6th షెడ్యూల్స్ను అమలు చేయాలి. అట్లా చేస్తేనే మన ఈరోజు చేస్తున్నటువంటి స్వచ్ఛ విధానాన్ని ఏదైతే స్మృతివనం పూజకు స్వేచ్ఛ కలిగించారో ఇది దానికి అర్థం ఉంటుంది. లేకపోతే ఇది కూడా ఒక మోసంగానే మేము భావించవలసి వస్తుంది. రైట్, ఇది పరిస్థితి. ఒకవేళ ఆదివాసీ సాధికారత దిశగా ప్రభుత్వం ఆలోచించాలంటే మాకేం చేయవలసిన అవసరం లేదు, మా చట్టాలను అమలు పకడ్బందీగా అమలు చేస్తే సరిపోతుందని సామాజికవేత్త భుజంగరావు చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు మనం ఒకసారి చూపెట్టచ్చు, అమరవీరుల కుటుంబాలు నేరుగా వచ్చి అమరవీరులకు అమరవీరుల స్తూపం వద్ద నేరుగా నివాళులు అర్పించిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆదివాసీ గుండెల్లో ఇంకా ఏప్రిల్ 20, 1981 ఆ గుర్తు గాయం మర్చిపోలేమని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పోరాటం ద్వారానే పలు రకమైన చట్టాలు వచ్చాయి, కానీ ఆ చట్టాలు పక్కా ఇంప్లిమెంట్ కావట్లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ రోజు ఉద్యమంలో తన భర్తను కోల్పోయిన జంగుబాయి మనతో ఉంది. మడావి జంగుబాయి చేతికి ఇంకా బుల్లెటు, మాకు జరిగిన గాయం ఇంకా మానదు 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 అని చెబుతుంది. ఒకసారి మాట్లాడిద్దాం. అమ్మ, ఏం జరిగింది ఆ రోజు? నాకు అచ్చో భయం లేం పైసో నీకు వచ్చిన భాషలో చెప్పు, నీ భాషలో చెప్పు. పూసుకింటారు బತ್ತೆ భయ్య లేంगे पैसों बताएंगे ఇతిగనే కోటలాతో ఏడ దాకింది దెబ్బ, తూట ఏడ దాకింది. ఇది తూట. ఆ రోజు భర్త ఇక్కడే చనిపోయాడు. అనంతరం తుపాకీ తూట గాయపరిచింది. ఈ గాయం ఇంకా మానలేదు. ఎప్పుడు మానదు 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 అని చెబుతుంది. నాకు పెన్షన్ రావట్లేదు, కనీసం నాకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదు. మీ భర్త ఎట్లా చనిపోయిందమ్మా ఆ రోజు? ಅವ್ರಿಗೆ ಕೂಟಲಾಸಿನ ಸಾತು ಓನತ್ತ ಪರ್ವಲ್ಸಲೆ ಪಾಡಿಸಲೆ ನಾ ಬರೋ ನನ್ನ ಪಿಸ್ತನ್ನ ನಾವೈಮಂತ ಓನತ್ಸಲೆ ఊరికి కూటలాసి ఓనికి లాక్తా. ఎక్కడ దాకింది? ಈಗೇನ್ ಬಗೈ మళ్ళీ నీకు ఆ శవమును సీతరి బతా లాస్ట్ సీతరి లాస్ట్ సీమకి బతాయి అంటే శవాన్ని కూడా ఇయ్యాలి సీమకి కొత్త బతే సీతరు మళ్ళీ తర్వాత 5,000 సీతరు సీమకి బో ನನ್ನ ತಾಸ್ಕೆ ಸಾರು ಮಾನ ಎದರ್ಬಾದ್ ಮಾತು ಓಕೆ ನಾಲ್ಕು ಬತ್ತಾಯಿ ಮಾಯಿಸಲೆ దావకంత మత్తి వెనకలాక్షి ఈ చేయి పైన లేస్తుందా అమ్మ? కైతాదంత బాయ్ కాదంత బద్దాందకి వాయు పని చేయాలి. ఇది పరిస్థితి. ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టలేము. చేయి పైనకు లేవదు, వేరే పని చేయరాదు. కనీసం భర్త శవాన్ని కూడా ఇయ్యలేదు. చేతికి తాకిన తూట గాయం మానింది, కానీ నా గుండెలో గాయం ఇంకా మానలేదని సూటిగా చెబుతున్న పరిస్థితి. అయితే మడావి జంగుబాయి ఏం చెబుతుంది ఏంటి ఒకసారి దీనికి సంబంధించిన అంశంలో మాట్లాడిద్దాం. అన్న, ఏం చెప్తుంది ఈ అమ్మ భాషలో, గోండి భాషలో? బాయ్ ఏం చెప్తుందంటే, నా భర్త ఇక్కడ చనిపోయిండు, ఆయన గుండెకు తుపాకీ తలిగి ఇవాళ ఆ రోజు 44 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నాకు పెన్షన్ లేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి నాకు ప్రయోజనాలు లేవు. నేను మీకు ఇప్పుడు ఏం చెప్పింది అంత వృధానే. ఒక సోయం బాపురావు మాత్రం ఒక 10,000 రూపాయలు ఇచ్చిండు.
ఆ సోయం బాపురావు 10,000 రూపాయలు మాత్రం తప్ప ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఏమి చేయలేదు. మీకు చెప్పడం కూడా వేస్ట్. చెప్పి ప్రభుత్వాలు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, నాయకులు మారుతున్నారు. నేను మీకు ఏం చెప్పాలి? చెప్పి నా గొంతు కూడా వచ్చే పరిస్థితి లేదు. నేను ఏం చెప్పాలో ఇదే చెప్పినా అని అంటున్నాను. ఇది పరిస్థితి. చివరి అన్న చెప్పండి. తర్వాత నా భర్త ఇక్కడ చనిపోయిన తర్వాత నా భర్త శవాన్ని కూడా ఇవ్వలే. నా భర్తనే కాదు, ఇక్కడ ఎంతమంది అయితే చనిపోయారో అవి ఎవరి సవాలు కూడా మాకు అందియలేదు. నన్ను తీసుకుపోయి 6 నెలలు నేను ఆసుపత్రిలో ఉన్న హైదరాబాద్లో ఏం జరిగిందో నాకు తెలియని పరిస్థితి అని అన్నారు. ఇది పరిస్థితి. వెంటనే ఇప్పుడున్న ప్రభుత్వం అన్న స్పందించి పెన్షన్ వెంటనే స్టార్ట్ చేయాలి. పెన్షన్ స్టార్ట్ చేసి వారికి వచ్చి మేము తప్పు చేశామని స్వయంగా ఒప్పుకొని అపాలజీ అడగాలి. స్టేజ్ల మీద అడిగి వెంటనే వెళ్ళిపోవడం కాదు. ఇది చివరి సాక్షి. ఆ రోజు జరిగిన సంఘటనలో 1981 ఏప్రిల్ 20 రోజు సోమవారం రోజు సాయంకాలం జరిగిన ఘటనలో తను ప్రత్యక్ష సాక్షి. ఈమె చివరి సాక్షి. చాలామంది ఇప్పటికే వారి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అనారోగ్యం దృష్ట్యా, ఆరోగ్యం బాగలేక, అప్పుడు తగిలిన తూటాలు, ఆరోగ్యం సహకరించక ఎన్నో డిసీజ్ అటాక్ అయిన పరిస్థితి కనబడింది. అయితే ఇలాంటి యథార్థాలు ఇంకా ఆదివాసీ ప్రజలను కదిలిస్తూనే ఉన్నాయి, కలిచివేస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా అమరులను గుర్తించి వారికి న్యాయం చేయాలని ఆర్టీవీ కూడా అప్పీల్ చేస్తుంది. మా భూములపై మాకే హక్కులు కావాలి. జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన మాకు న్యాయం జరగాలి. ఇప్పటి ప్రభుత్వాలు కూడా స్పందించాలి. స్పందిస్తూ మాకు భూమి మీద, అడవి మీద, అదేవిధంగా నీళ్ళ మీద హక్కులు కావాలని ఆదివాసీ ప్రజలు ఇంకా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా గిరి గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేక, పోడు భూములకు పట్టాలు పూర్తిగా రాక, గత పాలకులు ఇచ్చిన హామీలుగానే నెరవేరాయి ఆదివాసుల అంశంలో. ఇప్పటికైనా ఆ హామీలు నెరవేర్చి మాకు న్యాయం చేయాలని చెబుతున్నారు. బంగ్లాలు, భవంతులు మాకద్దు. మా స్థితిగతులు, మా ఆచారం, మా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించండి అని ముక్త కంఠంతో గలమెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. కొమరం భీం చెప్పిన నినాదం ప్రకారం జంగల్ జమీన్పై మాకు హక్కు కల్పిస్తే సరిపోతుందని ఆదివాసీ ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్న పరిస్థితి. లేకుంటే మళ్ళీ మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆదివాసీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.